బెజవాడ దుర్గగుడి భక్తుల పాలిట కొంగు బంగారమై వర్ధిల్లుతోంది. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవమూర్తుల ఊరేగింపుతో విజయదశమి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. నేడు కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దసరా సమీపిస్తున్న కొద్దీ బెజవాడ ఇంద్రకీలాద్రిపై సందడి వాతావరణం పెరుగుతోంది. నిన్న అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ ఇవాళ కాత్యాయని దేవిగా అలరిస్తోంది. గతంలో జరిగిన ఉత్సవాల్లో కాత్యాయని అవతారం లేదు. కృష్ణా పుష్కరాలు జరిగిన ఏడాదిలో వచ్చిన దసరా ఉత్సవాలు కావడం వల్ల తిథుల హెచ్చుతగ్గులతో అమ్మవారి అవతారాలు 11కు పెరిగాయి. అలా కొత్తగా వచ్చిన 11వ అవతారమైన కాత్యాయని దేవిగా అమ్మవారిని అలంకరించారు. శంఖుచక్రాలు, ఖడ్గంతో అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రూపంలోనే అమ్మవారు అనేక మంది రాక్షసులను సంహరించినట్లు పురాణాలు చెప్తున్నాయి. కాత్యాయని దేవిని భక్తుల పాలిట కల్పవల్లిగా పండితులు అభివర్ణిస్తున్నారు. రుక్మిణీదేవి కూడా కృష్ణుని యొక్క దర్శనం కోసమై కృష్ణుణ్ణి వివాహమాడదలచి అమ్మవారినే చాలా విశేషంగా ఉపాసన చేసింది. కాబట్టి వివాహం కావలసినటువంటి స్త్రీ పురుషులకి వివాహార్థమై కాత్యాయని వ్రతము అని ఒక వ్రతం ఉన్నది. ఈ కాత్యాయని వ్రతం ఆచరిస్తే వివాహం అవుతుంది అని చెప్పి పెద్దలందరూ కూడా వివాహం కావలసినటువంటి కన్యకల చేత కాత్యాయని వ్రతం చేయిస్తారు. 4వ రోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారి చెంత అన్నప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు పోటీ పడ్డారు. అన్నపూర్ణాదేవి అలంకారం రోజున దుర్గగుడిలో అన్నప్రసాదం తీసుకుంటే ఆ కుటుంబానికి తిండికి లోటు ఉండదని భక్తుల నమ్మకం. భోజనాలంతా మంచిదిగా ఉండాలి. బాగున్నాయండి భోజనాలు. 3-4 రోజులు బట్టి వస్తాము. బాగానే ఉంది. దుర్గమ్మ గుడిలో మెయింటెనెన్స్ అన్ని ఇదివరకు మీద చాలా బాగుంది. భోజనాలు కూడా చాలా బాగుంది. చక్కగా వాళ్ళు సర్వ్ చేసే విధానం కూడా ఫాస్ట్గా అందరూ బాగా కోఆపరేట్ చేశారు. రుచిగా బాగున్నాయండి, శుభ్రంగా ఉన్నాయి. ఇక్కడ దర్శనానికి వచ్చాము. ఈ 4 రోజుల కానించి భోజనాలు వసతులు బాగానే ఉన్నాయి. చాలా బాగుంది. సర్వీస్ కూడా బాగుంది, టేస్టీగా కూడా ఉన్నాయండి. ఇంతమందికి ఎక్కడ ఏ ఆటంకం లేకుండా చక్కగా అన్ని అమర్చారండి దేవస్థానం వాళ్ళు. అన్నపూర్ణాదేవి అవతారం ఇంకా రుచిగా ఉందండి అమ్మవారి భోజనం ప్రసాదం. ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. ఎక్కడ అంటే అన్నదానం లాగా లేదు, ఇంట్లో భోజనం లాగా ఉంది. చాలా నీట్గా చేశారు. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కూచిపూడి సిద్ధేంద్ర యోగి కళాపీఠం వారిచే నిర్వహించిన నృత్య రూపకం భక్తులను ఆకట్టుకుంది. ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన ఊరేగింపు కార్యక్రమం ఉత్సవాలకు కొత్త శోభ తీసుకువచ్చింది. ఊరేగింపు పుణ్యమా అని దుర్గమ్మను దర్శించుకోలేని భక్తులు అమ్మవారిని తనివితీరా చూసే భాగ్యం లభించింది. గంగా, పార్వతీ సమేత పరమశివుడు ఉత్సవమూర్తులుగా ఇంద్రకీలాద్రి పరిసరాల్లో విహరించారు. ఆది దంపతుల వైభోగాన్ని కనులారా చూసేందుకు భక్తజనం తరలివచ్చారు. తొలి 4 రోజుల్లో భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నా దసరా సమీపించే కొద్దీ పెరగవచ్చని భావిస్తున్న అధికారులు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.